అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రెండో జీవితం 15వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. పైకి ఎంతో మంచిగా కనిపిస్తూ ఇలా కూడా చేస్తారా? వాళ్ళ మనస్సు ఎలా ఈడిస్తే అలా వెళ్తున్నారే కానీ తల్లిదండ్రుల గురించి కొంచెం కూడా ఆలోచించరా? వెంటనే ద్రోణ గుర్తొచ్చాడు. ద్రోణ కూడా అంతేగా. భార్యనైనా తన గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. మనసు ఎలా లాగితే అలా వెళ్తూ ఉంటాడు. అంతరాత్మ ఎలా చెప్తే అలా వింటూ ఉంటాడు. అదే సులభం ఇలాంటి వాళ్ళకి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి అనుగుణంగా బ్రతకాలంటే కష్టంగా భావిస్తారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడో ద్రోణ. ఇంకేం చేస్తారు? ఈ కార్తీక మాసపు వెన్నెల్లో ఒక అభిమానురాలిని కారులో ఎక్కించుకుని ఊరి చివరిదాకా ప్రయాణం చేస్తాడు. డ్రైవ్ చేస్తూనే ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. కొద్దిసేపు కౌగిట్లో ఇముడ్చుకుంటాడు. నచ్చిన చోట స్వేచ్ఛగా స్పృశిస్తూ ఆమెనే చూస్తూ గడుపుతాడు. ఇంకా చూడాలనిపిస్తే అతను కారులో కూర్చుని ఆమెను కారు ముందు నిలబెట్టుకుని ఆర్ట్ లుక్తో చూస్తాడు. ఆ వెన్నెల తృష్ణ అలాంటిది. ఇలాంటి సౌందర్య దాహంతో నిరంతరం తప్పించే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఏమిటి ఈ సమస్యలు? ఇవి చిన్నవా పెద్దవా అన్నది ముఖ్యం కానట్టుగా మనస్సుని విపరీతంగా పీడిస్తున్నాయి. ఈ సెంటిమెంట్స్ ఏంటి? ఈ త్యాగాలేంటి? ఈ అనురాగాలేంటి? ఎంత వద్దనుకున్నా ఇలాంటి ఊహలు శృతిక మనసును కుదిపేస్తూ ఉంటే పైకి క్యాజువల్గానే సుమ చెప్పే మాటలను వింటూ అక్కడే కూర్చుంది. శృతిక సుమ దగ్గరికి వెళ్ళటం చూసి శృతిక గురించి వదినతో మాట్లాడాలనుకుంది విమలమ్మ. కానీ రేపు కార్తీక పౌర్ణమి కావడంతో దానికి సంబంధించినవి సమకూర్చుకోవటంలో ఆమె మునిగి ఉంది. అక్కడ వీలు కాక అన్నయ్య అంటూ నరేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది విమలమ్మ. ఏమిటి విమల, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అన్నాడు చేతిలో ఫైల్ని పక్కన పెడుతూ నరేంద్రనాథ్. అవునన్నయ్య అంది. చెప్పమన్నట్టుగా చూశాడు. ఆయనకి చెల్లెలంటే మొదటి నుంచి చాలా ఇష్టంతో కూడిన గౌరవభావం ఉంది. శృతిక పెళ్లికి ముందు నువ్వు నా 2 చేతులు పట్టుకుని ఏమన్నావో గుర్తుందా అన్నయ్య అంది విమలమ్మ. మర్చిపోయాడేమో, ఒకసారి గుర్తు చేద్దాం అన్నట్టుగా. గుర్తుందా అంటే గుర్తు లేకపోవచ్చు. ఏమిటో చెప్పు విమల. నేనేమైనా శృతిక విషయంలో తక్కువ చేశానా ఏమన్నా? నీకు ముందే చెప్పాను అడుగు అని. డబ్బా, ఫర్నిచరా, ఏదో ఒకటి చెప్పు విమల. శృతిక చిన్నపిల్ల. పెద్దవాళ్లకు తెలిసే అవసరాలు తనకు తెలియవు కదా. డబ్బు విషయంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అది సుఖంగా ఉంటే చాలు. ప్రాబ్లం డబ్బు గురించో ఫర్నిచర్ గురించో అయితే ఇంకో రకంగా ఉండేదేమో అన్నయ్య. ఇది మనసుకు సంబంధించింది అంది. అంటే అన్నాడు అర్థంగాక. శృతికది దూకుడు స్వభావం. నీ ఇంటి కోడలైతే దాని తప్పుల్ని మన్నించి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావు. నా మాట కాదనకుండా దాన్ని ద్రోణకు చేసుకో అని నువ్వు అడిగినప్పుడు స్వభావాలది ఉందిలే, అవి మనల్ని దాటిపోతాయా అనుకున్నాను. కానీ శృతిక ద్రోణను అడుగడుగున చీప్గా తీసేస్తోంది. మాటకు ముందు నాకు మా నాన్నున్నాడు అంటూ మీ దగ్గరకు వస్తోంది. ఇక ఇంతేనా అన్నయ్య? ఎన్ని రోజులు ఇలా అంది. నాకు ఇదంతా ఏం తెలియదు విమల. శృతికనే ఒకరోజు ద్రోణ ఎప్పుడు చూసినా ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాడు నాన్న. నాకు ఇంట్లో బోరుగా ఉంటుంది, అందుకే ఇక్కడికి వచ్చాను అంది. సరే అన్నాను అన్నాడు అసలు విషయం తెలియనట్టుగా. ఇప్పుడు తెలిసినా ఇంటికొచ్చిన కూతుర్ని ఎలా వద్దనగలడు అన్న నిస్సహాయత కూడా ఆయన మొహంలో కనిపిస్తోంది. బొమ్మల్ని తగలబెట్టి వచ్చింది అన్నయ్య అని చెబుదామని పర్యవసానం ఊహించి ఆగిపోయింది. మాట్లాడు విమల అన్నాడు ఆమె మౌనం తట్టుకోలేనట్టు. ఈ విషయంలో ఆయన నన్ను బాగా కోప్పడుతున్నారు అన్నయ్య. తన కొడుకు జీవితాన్ని నేను నాశనం చేశానంటున్నారు. నన్ను కూడా వెళ్ళి నీ దగ్గరే ఉండమంటున్నాడు అంది. రోషం పెళ్ళుబికినట్టుగా ఒక్క క్షణం బిగుసుకుపోయి చూస్తూ, అంత మాట అన్నాడా? నిన్ను నేను పోషించుకోలేనా? నా చెల్లెలు నాకెక్కువ కాదని చెప్పు. ఇక్కడే ఉండు, వెళ్ళకు. మనం పౌరుషం లేని వాళ్ళమే కాదు అన్నాడు కోపంగా. కోపం మనిషిని పశువుని చేస్తుందని విమలమ్మకు తెలియంది కాదు. ఆయన బాధంతా ఆయన కొడుకు గురించి అన్నయ్య. మనం అర్థం చేసుకోవాలి కానీ ఇలా పంతాలకు పోతే కాపురాలు నిలవ్వు. అయినా ఎంతమంది భర్తలు ఉద్యోగరీత్యా బయట ఊళ్ళల్లో గడిపి రావటం లేదు. అంత మాత్రాన వాళ్ళ భార్యలు విధ్వంసాన్ని సృష్టించుకుంటున్నారా? ఆర్టిస్ట్ అన్న తర్వాత అభిమానులు, యాడ్ ఏజెన్సీలు, సన్మానాలు చేసేవాళ్ళు, ఎగ్జిబిషన్ల వాళ్ళు ఇలా ఎందరెందరో ఫోన్లు చేస్తూ ఉంటారు. అందులో ఆడవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన అలిగి పుట్టింట్లో ఉండటం మంచి పద్ధతి కాదు. ఈ పాటికి మీకు అంతా అర్థమై ఉంటుంది. శృతికకు నచ్చ చెప్పండి, అంతేగాని శృతికతో పాటు నన్ను కూడా మీ దగ్గర ఉంచుకోవాలని చూడొద్దు. ఇక్కడ నాకు విషయం బాగా అర్థమవుతోంది.
అదేంటంటే మీరు తినగా మిగిలింది తిన్నా నా జీవితం వెళ్ళిపోతుంది. నేను మీకు పెద్ద భారం కూడా కాను, కానీ నా జీవితం నాకు బరువు అవుతోంది. ఎందుకంటే ఎక్కడ ప్రశాంతంగా ఓ ముద్ద దొరికితే అక్కడ తింటూ కాలం గడుపుదాంలే అనుకునే పిచ్చి శృతికను కాను కాబట్టి అంటూ ఆగింది. చెల్లెల వైపు అలాగే చూస్తున్నాడు నరేంద్రనాథ్. నేను వెళ్ళి నా ఇంట్లో కార్తీక దీపాలు వెలిగించుకోవాలి, వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళే ముందు ఒక మాట, పిల్లల తప్పుల్ని పెద్దవాళ్ళు సవరించాలి, సపోర్ట్ చేయకూడదు అంటూ ఆమె వెళుతుంటే ఆపలేకపోయాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి మాట పక్క నుంచి వింటున్న సుభద్రకి తన కూతురు ఏం కోల్పోతుందో అర్థమై మనస్సు కలుక్కుమంది. ఇక రింగ్ రాగానే మృదువుగా నవ్వి కాల్ బటన్ నొక్కి మొబైల్ని చెవి దగ్గర పెట్టుకుని, హలో చైత్రిక, ఎలా ఉన్నావు అన్నాడు ద్రోణ. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు ద్రోణ అంది. నేనా, అదోలా ఉన్నాను, నువ్వు ఈ మధ్యన ఫోన్ చేయట్లేదు కదా అందుకని అన్నాడు. నవ్వింది చైత్రిక. వాళ్ళ స్నేహం గడ్డి పరక మీద పడ్డ వాన చినుకులా ప్రారంభమై ఉధృతంగా వర్షించి జలపాతంలా నదులులా సాగరంలాగా సాగింది, సాగుతూనే ఉంది. స్నేహం అంటే ఒకసారి మాట్లాడితే సరిపోదని, అది ఒక అంతులేని అంతం లేని అనుభూతని తెలుసుకున్నారు. దేవుడా, ఎవరికి వశం చేయకు, చేశావా జీవితాంతం వారిని దూరం చేయకు అని వేడుకున్నారు. అలా వాళ్ళిద్దరూ తమ జీవితపు మలుపు దగ్గర ఆగి బాగా ఆలోచించుకున్నాకనే ఈ స్నేహాన్ని శాశ్వతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ద్రోణ, అందుకే ఫోన్ చేయలేదు. చాలా సీరియస్గా చదువుతున్నాను. ఈసారి నా మార్క్స్ విషయంలో నా ఎక్స్పెక్టేషన్ హైలో ఉంది అంది. ఓకే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు అన్నాడు. ఇవాళే లాస్ట్ ఎగ్జామ్ రాశాను. కాలేజీ నుంచి హాస్టల్కి రాగానే నేను చేస్తున్న మొదటి పని నీకు కాల్ చేయటం. నువ్వేం చేస్తున్నావు ద్రోణ, బొమ్మ వేస్తున్నావా అంది. అలాంటి పని ఇక చేయనని చెప్పాను కదా అన్నాడు. ఆ మాటలు చైత్రికకు నచ్చటం లేదు. పట్టుదల అనేది పని చేయటంలో ఉండాలి, కానీ పని చేయకుండా బద్ధకాన్ని కొని తెచ్చుకోవటంలో ఉండకూడదు. నువ్వేమైనా అనుకో ద్రోణ, నువ్వు బద్ధకానికి బాగా వశమైపోయావు. మళ్ళీ పని చేయాలంటే చేయలేకపోతున్నావు అంది. మాట్లాడలేదు ద్రోణ. నువ్వు ఒక మహాకవి గురించి చెప్పావు, గుర్తుందా? ఆ కవి అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి పెళ్ళైపోవడంతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా, కవితల్ని రాయకుండా ఉన్న ఆస్తులు నమ్ముకుంటూ తాగుతూ లైఫ్ను కొనసాగిస్తున్నాడు అని. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అలాంటిదే. దానివల్ల ఏమిటి ప్రయోజనం? పుట్టాక, అందులో ఆర్టిస్ట్గా పుట్టాక, తమలో ఉన్న ఆర్టిస్ట్ని తమ కృషితో బయటికి లాగి 10 మందికి పంచాలి కదా. కానీ నువ్వు ఒక మంచి పని చేసావులే, దానికి సంతోషించాలి అంది. ఏమిటా మంచి పని అన్నాడు అర్థం కాక. నా పనులు నేను చేసుకోగలను కదా, ఇక పెళ్ళెందుకు? పెళ్లి చేసుకుంటే నా మనసులో మనిషికి ద్రోహం చేసినట్టు కదా అని ఆ మహాకవిని ఆదర్శంగా తీసుకోలేదు అంది. ద్రోణ నవ్వి, అంత ఋష్యత్వం నాలో లేదు చైత్రిక. జీవితం కోసం కొన్ని వదులుకోవాలనుకున్నాను. నా ప్రేమను వదులుకుని శృతికని చేసుకున్నాను. అయినా తనకేం తక్కువ చేయలేదు, కానీ తనకే నా మీద ప్రేమ లేదు. అదేమంటే ఈ అపార్థాలు, అనుమానాలు, విడివిడిగా ఉండాలనుకోవటాలు ఉండవు కదా అన్నాడు. నెమ్మదిగా నేర్చుకుంటుందిలే అంది. ప్రేమ నేర్పిస్తే వచ్చేది కాదు అన్నాడు. కోర్స్, కానీ మాటల ప్రభావం కూడా మనిషిని మంచి వైపు మళ్లించే అవకాశం ఉంది. అలా నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి అంది తన స్నేహితురాలైన శృతిక పట్ల ద్రోణకు మంచి అభిప్రాయం కలిగేలా చేయాలి అన్న తాపత్రయంతో. నేను అవి వినదలుచుకోలేదు, టాపిక్ మార్చు చైత్రిక అన్నాడు ద్రోణ. సరే, నన్ను నీ పెళ్లిలో సరిగా చూడలేదన్నావుగా, ఇప్పుడు చూడాలని ఉందంటున్నావు. అలా నన్ను చూడాలి అంటే నేను నీ దగ్గరికి రావాలి. నేను రావాలి అంటే నువ్వు బొమ్మ వేయాలి. నువ్వు బొమ్మ ఎప్పుడు వేస్తే అప్పుడు వస్తాను అంది. ఎలాగైనా అతని చేత మళ్ళీ బొమ్మలు గీయించాలని ఉంది ఆమెకి. ఇలాంటి లిటికేషన్స్ పెట్టకు, నాకు నిన్ను చూడాలనుంది. నా బొమ్మకి దానికి సంబంధం లేదు అన్నాడు. నేను నీకన్నా మొండిదాన్ని అంది. నువ్వు అనుకున్నట్టు జరగాలి అంటే నాకు ఇన్స్పిరేషన్ కావాలి చైత్రిక, అదంత ఈజీ కాదు ఇప్పుడు అన్నాడు. ఒకప్పటి నీ ప్రేయసిని ఊహల్లోకి తెచ్చుకో ద్రోణ అంది. ఇప్పుడు అది నా వల్ల కాదు అన్నాడు సిన్సియర్గా. ఎలాగైనా పూర్వ వైభవాన్ని ద్రోణకు తేవాలన్న కృషి, పట్టుదల పెరిగి నేను ఒక చిత్రాన్ని చెప్తాను, దాన్ని ఆధారం చేసుకుని ఆ టైపులో ఒక చిత్రాన్ని గీ అంది చైత్రిక. ఏమిటది అన్నాడు ఆసక్తిగా. ఏపుగా ఎదిగిన కొమ్మలు, వాటికి అందమైన పూలు, ఆ పూలపై వాలటానికి సిద్ధంగా ఉన్న రంగురంగుల సీతాకొక చిలుక. ఇది మన కళ్ళతో చూస్తే కనిపించే చిత్రం,
కానీ మనసుతో చూస్తే పువ్వు పెదవిలా విచ్చుకుంటుంది, ఆకు కన్నుగా మారుతుంది, ముక్కు స్థానంలో సీతాకొక చిలుక ఉంటుంది. మొత్తంగా ముచ్చట గొలిపే ఒక అందమైన మోము మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ చిత్రాన్ని రీసెంట్గా నేను ఒక మ్యాగజైన్లో చూశాను. చాలా బాగుంది కదా ఆ క్రియేటివిటీ అంది. ఓ అదే, అది ఆక్టావియో అనే చిత్రకారుడు గీసిన బొమ్మ. ఆయన చిత్రించిన అద్భుతమైన చిత్రాల్లో అదొక చిత్రం అన్నాడు. అలాంటి చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకో ద్రోణ. నువ్వు స్పందించి గీయాలే కానీ ఇన్ని అద్భుతాలు లేవు చెప్పు. ప్రస్తుతం నీకై నువ్వు నిర్మించుకున్న ఆ చీకటి ప్రపంచంలోంచి బయటికి రా అంది. ఈ ప్రపంచమే నాకు కరెక్ట్ అనిపిస్తోంది అన్నాడు ద్రోణ. అతను చాలా డిప్రెషన్లో ఉన్నట్టు, అందులోంచి బయటికి రావడానికి అతను సుముఖంగా లేనట్టుగా అర్థమైంది చైత్రికకి. ద్రోణ, ఒక్కసారి కళ్ళు మూసుకుని దట్టమైన అరణ్యాన్ని ఊహించుకో. అందులో అప్పుడే మొలకెత్తిన చిన్న మొక్కను ఊహించు. దాని చుట్టూ స్నేహితుల్లా పెద్ద పెద్ద చెట్లుంటాయి. వచ్చిపోయే అతిథుల్లాగా కాకులు చిలకలు కనపడుతూ ఉంటాయి. దగ్గరలో ఒక చిన్న సెలయేరు పారుతూ ఉంటుంది. పక్షులు పాడుతూ ఉంటాయి, జంతువులు ఆడుతూ ఉంటాయి. ఆ మొక్కతో చల్లగాలులు ఆత్మీయంగా సంభాషిస్తూ ఉంటాయి. ఇది కూడా ఆ మాటలు వింటూ తల ఊపుతూ ఉంటుంది. వీటన్నిటితో స్నేహం చేస్తూ ఆ చిన్న మొక్క క్రమంగా ఎదుగుతుంది. దానికి అవసరమైన సారాన్ని భూమి ఇస్తుంది. ఆ బలాన్ని తాకుతూ మొక్క చెట్టుగా మారుతుంది. దాని వేళ్ళు నేలలోకి లోతుగా చొచ్చుకుపోతాయి, చుట్టుపక్కల విస్తరిస్తాయి. అది ఎత్తులో మేఘాలను అందుకుంటుంది. ఆ చెట్టు ఎంత ఎదగగలిగితే అంత ఎదగటానికి అవసరమైన వాతావరణాన్ని ఆ అడవి దానికి కల్పిస్తూ ఉంటుంది. ఆకాశమే హద్దుగా ఎదగగలిగే ఆ మొక్కను ఒక కుండీలో నాటితే, దాని శాఖలను ఎదగకుండా కత్తిరిస్తూ పోతే ఆ మొక్క ప్రపంచం చిన్నదైపోతుంది ద్రోణ. దానికి అందాల్సిన సారానికి పరిమితి ఏర్పడుతుంది. దాని సహజమైన ఆకారం దానికి రాకుండా పోతుంది. నీ విషయంలో కూడా ప్రస్తుతం ఇదే జరుగుతోంది అంది చైత్రిక. నిజమే అనిపించింది ద్రోణకి. ద్రోణ, నువ్వు బొమ్మ వేసిన వెంటనే వచ్చి నీకు కనిపిస్తాను. నా కోసమైనా వేస్తావు కదూ? ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. ద్రోణలో ఏదో సంచలనం బయలుదేరింది. ఎవరి చైత్రిక? నాన్నలాగా క్లాస్ పీకుతోంది, అమ్మలాగా అక్కును చేర్చుకుంటోంది, అన్నలాగా ఆప్యాయతను పంచుతోంది, తమ్ముడిలాగా తగువులాడుతోంది. మొత్తానికి ఒక మంచి స్నేహితునిలా. ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, ప్రయత్నించు అంటూ ఆత్మస్థైర్యాన్ని తనలోకి నింపుతోంది. వెంటనే చైత్రికను చూడాలి. నువ్వు కలిగించిన స్ఫూర్తితోనే నేను మళ్ళీ ఈ బొమ్మ వేశాను, వచ్చి చూడు అంటూ ఆమెను ఆహ్వానించాలి అనుకుంటూ కొంచెంతో రంగుల్ని కలిపాడు. అక్కడే టీవీగా నిలబడి ఉన్న క్యాన్వాస్ అతని తనపై చల్లబోయే రంగుల్ని ఊహించుకుంటూ అతని కొంచెం స్పర్శకు పులకించింది. ఇక శృతికకు తన మీద తనకే జాలిగా ఉంది. ఇంట్లో ఏ పని చేయబోయినా నీకేం రాదు, నువ్వు ఆగు, చెడగొడతావు అంటుంది సుభద్ర. అలా అంది కదా అని చేయకుండా నిలబడితే, ఏ పని చెయ్యకుంటే ఆ పని ఎప్పుడు కావాలి అని విసుక్కుంటుంది. అటువంటప్పుడు అమ్మలో ఆత్మీయత కాకుండా అధికారం, చిరాకు కనిపించి ఏడుపు వస్తోంది. కూతురు ఏడుపు ఏమాత్రం పట్టించుకున్నట్టుగా చాలా మామూలుగా ఉంటుంది సుభద్ర. ఇదిలా ఉండగా చైత్రికతో ఫోన్ కాంటాక్ట్ లేకుండా అయింది. ఇది ఇంకా బాధగా ఉంది. అసలే చైత్రిక నిండుకుండా అనవసరంగా భర్తను అప్పగించానేమో. ఎంతో విలువైన క్షణాలను, ఫీలింగ్స్ని తన భర్తతో తనకు తెలియకుండా పంచుకుంటుందేమో. ఇది కూడా తనిచ్చిన అవకాశమే కదా అనుకుని లోన నిప్పుల ఉప్పెన పొంగినట్టయి భరించలేక సుమ ఇంటికి వెళ్ళి, సుమ నీ సెల్లివవే, చైతూకి మిస్రికాలిస్తాను అంది శృతిక. ఏ నీ సెల్ ఇంకా దొరకలేదా అంది సుమ. లేదే, సెల్ మిస్ అయితే ఎక్కడైనా దొరుకుతుందా? డాడీని అడిగాను ఇంకో సెల్ కొనిమ్మని. కాస్త ఆగు, బిజీగా ఉన్నాను, కొనిస్తాను అన్నారు. ఆ సెల్ పోయినప్పటి నుంచి నాకు చైత్రికతో కమ్యూనికేషన్ పోయింది అంది శృతిక. చైత్రిక ఎవరో సుమకు తెలియదు. సుమ వాళ్ళు శృతిక పెళ్ళయ్యాక వచ్చారు ఈ ఊరు. ఇదిగో సెల్, ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకో, మా నాన్న చూస్తారు, ఆయనకి ఇలాంటివి నచ్చవు అంది సుమ. సెల్ అందుకుంది శృతిక. కాల్ బటన్ నొక్కే లోపలే ప్రజ్ఞ గర్జనలాగా సుమ తండ్రి గొంతు వినిపించి హడలిపోయి సెల్ పట్టుకున్న చేతిని గుండెలపై పెట్టుకుంది శృతిక. భవ్య, నిద్ర లేచినప్పటి నుంచి మీ వదిన ఒక్కటే అవస్థ పడుతోంది, వెళ్ళి పనిలో హెల్ప్ చేయొచ్చు కదా
అదేమంటే ఎగ్జామ్స్ ఉన్నాయంటావు. మా పనులేగాక నీ పనులు కూడా మేమెక్కడ చేస్తాం అన్నాడు భైరవమూర్తి. ఆయన మాట్లాడే విధానం చాలా కటువుగా ఉంది. అవతల నుంచి మాటలు వినిపించడం లేదు. తొంగి చూసింది శృతిక. పెద్ద బుక్కును ముందెట్టుకుని బుక్కులోకి చూస్తూ కూర్చునుంది భవ్య. భవ్య భైరవమూర్తి ఆఖరి చెల్లెలు. సివిల్స్కి ప్రిపేర్ అవుతోంది. డబ్బుకు లోటు లేదు నీకు. నీ మొగుడు ఆర్మీలో ఉండి హాయిగా సంపాదిస్తున్నాడు. వెళ్ళి ఏదైనా హాస్టల్లో చేరు. ఎంత అన్ననైతే మాత్రం ఎన్ని రోజులుంటావు ఇక్కడ? ఇదే రోజు చెప్పాలనుకుంటున్నాను, తెలుసుకుంటావులే అని చూస్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు భైరవమూర్తి. శిలలా నిలబడి ఉన్న శృతిక వైపు చూస్తూ, మా నాన్న ధోరణి అదో టైప్ శృతి. మొన్నటి వరకు అత్తయ్యను మాతో సమానంగానే పెంచి చదివించాడు. పెళ్లి చేసి ఆవిడ పాకిస్తాన్, నేను రాజస్థాన్ అంటున్నాడు ఇప్పుడు. అప్పటికీ అత్తయ్య పాపం రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, ఈ ఒక్క నెలే అన్నయ్య, హాస్టల్లో ఎలా ఉంటుందో ఏమో, అలవాటు పడాలంటే టైం పడుతుంది, పైగా నాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. మా నాన్న వింటలేదు. బహుశా ఇవాళ రేపు హాస్టల్కి వెళ్తుంది అత్తయ్య అంది సుమ. శృతిక బిత్తరపోతూ, ఇదిగో నేను ఈ సెల్, తర్వాత వచ్చి మాట్లాడతాను, నాకెందుకో భయంగా ఉంది అంటూ ఇంటికెళ్ళి పడుకుంది శృతిక. ఇక శృతిక నిద్రలేచి బాల్కనీలోకి రాగానే భవ్య తన లగేజ్ని ఆటోలో పెట్టుకుని హాస్టల్ వైపు వెళ్ళటం కనిపించి షాక్ తింది. ఆ షాక్లోంచి శృతిక తేరుకోకముందే, ఏం చూస్తున్నావే అక్కడ? నీకు ఈ మధ్యన ఏం చేయాలో తోచడం లేనట్టుంది, ఎక్కడ నిలబడితే అక్కడ ఉంటున్నావు అంది సుభద్ర తల కొట్టుకుంటూ. అదేం లేదు మమ్మీ, భవ్య హాస్టల్కి వెళ్తుంటే చూస్తున్నాను. వాళ్ళ అన్నయ్య మరీ అంత కఠినంగా ఉండకపోతేనే చెల్లెలే కదా అనుకుంటున్నాను అంది అమ్మ వైపు తిరిగి శృతిక. ఆమె కూతురు వైపు చూడకుండా, నువ్వు అనుకుంటే సరిపోతుందా? వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఏమో. ఆడపిల్లను ఒకసారి బయటికి పంపాక మళ్ళీ ఇంట్లోకి పెట్టుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పైగా పుట్టింటికి వచ్చి తిష్ట వేసే వాళ్ళ దగ్గర తిండికని అవసరాలకని డబ్బు తీసుకోలేరు, ఫ్రీగా పెట్టాలంటే పెట్టలేరు. అది అర్థం చేసుకుని ముందే భవ్య హాస్టల్లో ఉంటే సరిపోయేది. ఇప్పుడు వెళ్తోంది కాబోలు, ఇందులో అంత ఫీల్ అవ్వాల్సిందేం లేదు. అన్ని చోట్ల ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది అంది సుభద్ర. కానీ మమ్మీ, భవ్య కష్టపడి తను అనుకున్న స్థాయిని రీచ్ అయిందంటే త్వరలోనే కలెక్టర్ అవుతుంది. అప్పుడు సుమ తండ్రి ఏమవుతాడు అంది శృతిక. ఏమీ కాడు, కలెక్టర్ భవ్య నా చెల్లెలని నలుగురికి చెప్పుకుంటాడు అంది సుభద్ర. సుమ తండ్రిది ఇంత చిన్న బుద్ధా మమ్మీ? ఆయనతో పోల్చుకుంటే డాడీ ఎంత మంచివాడు, ఇప్పటికి కూడా అత్తయ్యల్ని గౌరవిస్తాడు అంది. అత్తయ్యలనే కాదు, నిన్ను కూడా గౌరవిస్తాడు అంటూ లోపలికెళ్ళింది. ఉలిక్కి పడింది శృతిక మనస్సు. ఏమిటో ఈ మనుషులు మనుషులైపోతున్నారు. మనిషికి మనిషికి మధ్యన గౌరవభావం లేకపోతే లోపల ఎంత మమకారం ఉండి ఏం లాభం? ఇన్నాళ్ళు హద్దులు సరిహద్దులు అనేవి దేశానికి ఉంటాయనుకున్నాం కానీ మనుషులకి మనసులకి ఉండవు అనుకునేది. కానీ అవే ఉండేదే మనుషుల మధ్యన అని ఇప్పుడు తెలిసింది. ఇక ఆముక్త చాలా రోజుల తర్వాత ద్రోణం చూసి ఆశ్చర్యపోయింది. ద్రోణ, నువ్వు మళ్ళీ బొమ్మ వేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. నిన్ను కదిలించి నీ చేత మళ్ళీ కుంచె పట్టించిన ఆ మహత్తర శక్తి ఏమిటో తెలియదు కానీ నాకు ఆనందంగా ఉంది. నా కవితకి ఎప్పుడు వేస్తావు అంది ఆముక్త అతనికి ఎదురుగా కూర్చుని ఉత్సాహంగా. నవ్వాడు ద్రోణ. సరే నీ ఇష్టం, నీకెప్పుడు వేయాలనిపిస్తే అప్పుడు వేయి, నాకేం అభ్యంతరం లేదు అంది. నన్ను మించిన వాళ్ళు లేరు అన్నంత హుందాగా కూర్చుని స్టైల్గా చేతులు ఊపటం, ఆ స్టైలు చూసి గట్టిగా నవ్వాడు ద్రోణ. ద్రోణనని చూస్తూ, ఎన్ని రోజులైంది ద్రోణ నవ్వి, ఎంత హాయిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో ఎంత తృప్తి. దేన్నో జయించినప్పుడు ఆ విజయం గుర్తొచ్చినప్పుడు ఆ నవ్వే నవ్వులో ఉండే వెలుగది. అది మామూలు నవ్వు కాదు. ఈ మధ్యన యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఓ అమ్మాయి బొమ్మను వేయమన్నారని తెలిసింది. ఎప్పుడు వేస్తున్నావు ద్రోణ అంది ఆముక్త. దానికి ఇంకా టైం ఉంది, ఆ అందం కోసమే అన్వేషిస్తున్నాను. అది ఎలా అంటే, ఒక అందమైన అమ్మాయి నాకు మోడల్గా దొరికినప్పుడు దాన్ని ప్రారంభిస్తాను అన్నాడు. ఉత్తినే దొరుకుతారా అమ్మాయిలు అంది ఆముక్త. దొరకరు, దొరికితే కొంత డబ్బిస్తాను. నా దగ్గర అమ్మాయి కొన్ని గంటలు కూర్చోవలసి ఉంటుంది అన్నాడు. కొండ ప్రాంతాల్లో దొరుకుతారేమో, ట్రై చేయలేకపోయావా అంది. ఇంకా టైం ఉందని చెప్పానుగా ఆముక్త, ఇప్పుడు వేరే బొమ్మ వేస్తున్నాను, ఇది పూర్తయ్యాక దాని పని చూస్తాను అన్నాడు. ఒక్కసారి నా వైపు చూడు ద్రోణ, నాలాంటి అందమైతే సరిపోతుందా? నన్ను మోడల్గా ఉండమంటారా అంది. పెదవి విరిచాడు ద్రోణ. మూతి ముడుచుకుంది ఆముక్త. నా కవితకు ఎలాగో బొమ్మ వేయట్లేదు, కనీసం నా రూపమైనా నీ బొమ్మలో రూపుదిద్దుకుంటుందేమో అని ఆశపడ్డాను, అది కూడా పోయింది అంది నిరాశగా.
బాధపడక ఆముక్త, నువ్వు బాగా రాస్తావు, ఒక కవయిత్రిగా మంచి పేరు సంపాదించుకుంటావు, దేనికైనా టైం రావాలి అన్నాడు. నిజంగా ఆ టైం వస్తుందా ద్రోణ అంది ఆశగా ముందుకు వంగి. వస్తుంది, డౌట్ లేదు అన్నాడు. శృతికి ఎప్పుడొస్తుంది అంది సడన్గా. అతని మొహం వివర్ణమైంది. ఇకపై ఏమాత్రం మాటలు పెరిగినా కొడుకు మొహంలో రంగులు మారతాయని, ప్రశాంతతను కోల్పోతాడని ఆముక్త ఇలారా అంది హాల్లో కూర్చుని టీవీలో స్టార్ మహిళ ప్రోగ్రాం చూస్తున్న విమలమ్మ. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.